అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా. మరి నిన్న కూడా ఈ డిక్లరేషన్ గురించి యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, చెల్లపల్లి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమావేశం నిర్వహించి అనేక అంశాలని ఏ విధంగా బీసీ డిక్లరేషన్లో పొందుపరచాలి, బీసీల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారాన్ని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాల మీద నిన్న తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కూడా చర్చించడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే పదం వాడుతూ ఉన్నాడు, నా బీసీ అని మాట్లాడుతూ ఉన్నారు. మనం అడగాలి, అసలు నువ్వు ఎవరైనా నా బీసీ అనడానికి? బీసీలందరూ కూడా ఉన్నది తెలుగుదేశం జనసేన పార్టీతో అని చెప్పాలి. ఎవరు కూడా బీసీలు ఎవరు కూడా వైసీపీ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేరు. బీసీలు ఉన్నది తెలుగుదేశం పార్టీతో, అదేవిధంగా జనసేన పార్టీతోనే మనందరం పదే పదే చెప్పాలి. నోరు తెరిస్తే నా బీసీ అని చెప్తా ఉన్నావు. ఎక్కడైనా సరే బీసీలకి ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పథకమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారా? ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. మనం చెప్పాలి, ఆదరణ పథకం ఎందుకు రద్దు చేశావు? పెళ్లి కానుక పథకం ఎందుకు రద్దు చేశావు? పీజీకి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు రద్దు చేశావు? సబ్సిడీ రుణాలు ఎందుకు రద్దు చేశావు అని మనందరం కూడా బలంగా ప్రశ్నించాలి. బీసీలకి ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు ఉంటే 24% రిజర్వేషన్లు కుదించి 16,800 మంది బీసీలకి రాజ్యాంగబద్ధంగా పదవులు తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన బీసీల వెన్నుపోత విధించినటువంటి బీసీల వెన్నుపోటు దారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం తెలియజేయాలి. ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా 100 రూపాయల నిధులు ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీకి కూడా ఒక్క తోపుడు బండి కూడా ఇవ్వనటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీల జీవితాల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతారని మనందరం కూడా ప్రశ్నించాలి. బీసీలని సొంత బిడ్డల్లాగా, కన్న తల్లి ప్రేమ పంచిచ్చేది జనసేన తెలుగుదేశం పార్టీ. బీసీల మీద సవతి తల్లి ప్రేమ చూపించేది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అని మనందరం కూడా తెలియజేయాలి. మనం అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో బీసీ సప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించి ఒక్క బీసీకి కూడా మేలు చేయనటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఒక్క బీసీని కూడా పేద బీసీని లక్షాధికారి చేసినటువంటిది ఎక్కడన్నా ఉందా మనం ప్రశ్నించాలి. ఈ నవరత్నాల వల్ల ఒక్క బీసీ కూడా ఓసీ కింద మార్పు చేరలేదంటే బీసీల జీవితాల్లో మార్పు రాలేదని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ ముఖ్యంగా మరొక విషయం చెప్తా ఉన్నా, రాష్ట్రంలో విదేశీ విద్యా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన పిల్లలిద్దరు కూడా విదేశాల్లో చదువుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు ఎవ్వరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకోకూడదు, కేవలం ఆయన కూతురులు మాత్రమే విదేశాల్లో చదువుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రతో ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికి కూడా విదేశీ విద్యా పథకం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పదే తెలియజేస్తా ఉన్నారు, బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలి. బీసీలు
ఆర్థికంగా బలోపేతమైన రోజు మాత్రమే అధికారానికి దగ్గరవుతారని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. బీసీలకు అండగా నిలబడి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా కృషి చేస్తా ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లలో బీసీల ఓట్లు 50% ఉన్నాయని బలంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో 1% కూడా లేనటువంటి మా నగరాల సామాజిక వర్గానికి గత ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి పొత్తును కూడా పక్కన పెట్టాలనేటువంటి ఒక అడుగు ముందుకేసి నాలాంటి బీసీకి న్యాయం చేయాలనేటువంటి చూసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మా సామాజిక వర్గానికి ఏదో 2 నామినేటెడ్ పదవులు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా దూరం చేయాలి. నగరాల సామాజిక వర్గం మొత్తం కూడా ఇట్లాంటి పెద్ద సభల్లో మాట్లాడించి మన ఆత్మ గౌరవాన్ని మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మనందరం అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా. మనందరం కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బీసీలని మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మోస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఒక్క ఎంపీ పదవి కోసం బీసీల అభివృద్ధిని ఆత్మ గౌరవాన్ని జగన్ దగ్గర భజన చేస్తా. బీసీల భవిష్యత్తుని కాలరాస్తున్న అంశం మీద బీసీలకి క్షమాపణ చెప్పి తీరాలి. ఆర్ కృష్ణయ్య గారు కూడా పదే బీసీ ఉద్యమకారుణ్ణి, నేను బీసీల కోసం పోరాటం చేశా అని చెప్పారు. ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 10% తగ్గిస్తే ఆర్ కృష్ణయ్య గారు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని మనం మాట్లాడాలి. ఒక్క వ్యక్తి కోసం రాష్ట్రంలో బీసీలందరూ కూడా జగన్ కి భజన చేయడం కుదరదు. దాని మీద మనం బలంగా స్పందించాలి. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలి. రాబోయే ఎన్నికల్లో బీసీల అభివృద్ధి కావాలన్నా, బీసీల ఆత్మగౌరవం పెరగాలన్నా మనందరం కూడా జనసేన టీడీపీ పార్టీకి అండగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.